నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 587 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చైనా వైపు చిక్కుకున్న 96 మంది నేపాల్కి చేరుకున్నారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు నేపాల్లో రెస్క్యూ చేయబడిన 21 మంది భారత యాత్రికులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 21 మందికి స్వాగతం పలికారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. నేపాల్లో సహాయక చర్యల కోసం అన్ని విధాలా సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టులోని సొరంగంలో కొందరు చిక్కుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యేక సొరంగ సహాయక బృందాన్ని నేపాల్కి పంపాలని భావిస్తోంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలను కూడా నేపాల్కు పంపాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 587 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 320 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ మనకు అందుబాటులో ఉన్నారు, స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా భారత్ సంబంధించినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరూ 178 వరకు గల్లంతైనారని చెప్పి అన్నారు. అయితే తాజాగా ప్రకటించినటువంటి సంఖ్య ప్రకారం అయితే 96 మందిని సురక్షితంగా సురక్షితంగా కాపాడాం. అందులో 21 మందిని ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంకా చాలా మందికి తమ వారి యొక్క జాడ తెలియనటువంటి నేపథ్యంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారనేటువంటి ఆశ అయితే ఉంది. మరొక వైపు గంటకు నేపాల్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా మారుతున్నాయి. నేపాల్ నుంచి డౌన్ కు వస్తున్నటువంటి వరద ఏదైతే ఈ రోజు ఉదయం కూడా ఒక గ్లాషియర్ ఒక బ్యారియర్ పగలడంతో అక్కడ మొత్తం అంతా కూడా అక్కడి నుంచి వరద నీరంతా కూడా కిందికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా నేపాల్ మరోసారి కూడా ముంపు బారిన పడిపోతుంది. దాంతో పాటు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరొక వైపు నేపాల్ త్రిశూల్ నది మీద నిర్మిస్తున్నటువంటి ఏదైతే విద్యుత్ ప్రాజెక్ట్ ఉందో అది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి టన్నెల్లో దాదాపు సొరంగంలో 500 మంది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళతో పాటు కార్మికులు కూడా ఉన్నారు. వారందరినీ లోపల ఎంత గంటల తరబడి కృషి చేసి తీస్తున్నా కానీ ఒకరు లేదా 2-3 వరకు మాత్రమే వారిని రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో భారత ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరారు. ప్రభుత్వం సొరంగ సహాయక బృందాలను కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా పంపే ఆలోచనలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ తరఫున వైద్య బృందాలను కూడా పంపించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది కూడా భారత్ కి చాలా దగ్గరున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మానస సరోవరం వెళ్ళినటువంటి భారత టూరిస్టులను కాపాడడంతో పాటు నేపాల్ కు సంబంధించినటువంటి యొక్క రోడ్డు మార్గాలను కూడా భారత్ స్పష్టంగా పట్టున్నటువంటి నేపథ్యంలో భారత్ ఈ సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా భారత్ కు సంబంధించినటువంటి నిపుణులు కూడా మరి కాసేపట్లో ఈ రోజు రాత్రికంతా అక్కడ చేర్చేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు రెండవ ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు ముఖ్యంగా నిపుణుల బృందాలు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 500 మంది ఇరుక్కుపోవడం, ఆ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చిక్కుకుపోయినటువంటి వాళ్ళందరినీ 1 by 1 తీసుకొస్తున్నా కానీ ఇంకా బురద అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు చాలా ఆలస్యంగా జరుగుతుంది. దాదాపు అతిపెద్ద సొరంగం 200 మీటర్లు ఉన్నటువంటి సొరంగ మార్గంలో చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తరలించాలంటే నేపాల్ ఆర్మీ ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తున్నా కానీ వారికి మరింత మద్దతు అవసరమైనటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రికంతా కూడా వారు స్పాట్ కు చేరే అవకాశం ఉంది. అలాగే చైనా వైపుకు చిక్కుకున్న 96 మంది కూడా నేపాల్కి చేరుకున్నారని వాళ్ళని తరలించేందుకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అలాగే ఇంకా చాలా మంది ఆచూకీ తెలియట్లేదని అధికారికంగా భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది కదా. కాసేపటి కిందట ఇండో చైనాకు సంబంధించినటువంటి
క్యాంప్ రిలీఫ్ కు సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉందో వారు స్పష్టంగా ప్రకటించారు. ఏం చెప్పారంటే దాదాపు భారత్ వైపు చైనా వైపున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పర్యాటకులు వాళ్ళందరినీ కూడా మేము వారి వారి గమ్యస్థలాలకి స్పష్టంగా భారత్ చేరుస్తాము, వారందరినీ కూడా చేర్చే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో పెట్టినటువంటి క్యాంపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రభుత్వం, చైనా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే భారత్ సంబంధించినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో 96 మంది ఉన్నారు, వారందరూ కూడా త్వరలోనే భారత్ చేర్చేలాగా ఏర్పాటు చేస్తున్నామని, వీళ్ళందరినీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ చేస్తున్నామని చెప్పి కూడా చైనా ప్రకటించింది. అయితే ఎవరు కూడా అటువైపు రాకండి, భవిష్యత్తులో కూడా మరొక వైపు గ్రీన్ సిగ్నల్, చైనా ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా రసుబగది, తర్వాత టిబెట్, దాంతో పాటు కీరింగ్ మార్గాల్లో వెళ్లేటువంటి చైనాలోకి ఎంటర్ కావద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా తమ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో, భారతీయ పర్యాటకులు ఉన్నారో వారందరినీ కూడా ఇవాళ రాత్రికి లేదా రేపటికి ఢిల్లీకి చేర్చే అవకాశం అయితే ఉంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి చైనా సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి దినకర్? అంటే చైనాకు సంబంధించి పూర్తిగా టిబెట్, నేపాల్ కు సంబంధించిన సరిహద్దు బార్డరు, చైనాకు సంబంధించి పూర్తిగా చాలా ప్రాంతాలు ఇప్పటికే గైరాంగ్ పోర్ట్ అని ఉంది. ఆ గైరాంగ్ పోర్ట్ పూర్తిగా దెబ్బతినడంతో అది పూర్తిగా చైనా ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో సో అటు టిబెట్ కి, నేపాల్ కి పరిసర బార్డర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా చైనా రెస్క్యూ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అలాగే చైనాకు సంబంధించిన ఆర్మీ అధికారులంతా కూడా రంగంలోకి దిగారు. ఏదైతే రెస్క్యూ ప్రాంతం ఉన్నాయో ముఖ్యంగా చైనా చైనా బార్డర్ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ పూర్తిగా వారు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. నేపాల్ కు సంబంధించి ఆ దేశ మంత్రిత్వ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండవ ఫ్లాష్ ఫ్లడ్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు చైనా ఇప్పటికే నేపాల్ ని హెచ్చరించిన నేపథ్యంలో దాని తర్వాత సహాయక చర్యలు చేయాలన్న దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే దినకర్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది నేపాల్లో చిక్కుకున్నారంటారు? వారికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు ఈ గల్లంతైన వారి సంఖ్య భారతీయుల్లో 178 మంది ఉంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వెళ్లారు. వారిలో 178 మందిలో తమిళనాడు నుంచి 37 మంది వెళ్లారు. మళ్ళా ఈషా ఫౌండేషన్ తరఫున, ఆ తర్వాత వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా దాదాపు 50 నుంచి 60 మంది సంఖ్య కూడా ఉంది. మన హైదరాబాద్ లో దాదాపు 27 మందికి సంబంధించిన ఎన్ఆర్ఐలు, అంటే వారు అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇండియన్లో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ కోటా ద్వారా మానస సరోవర్ యాత్ర, అలాగే ట్రెక్కింగ్ కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వారందరినీ గుర్తించడం జరిగింది. కాసేపటి కిందట కూడా జాబితా కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది గల్లంతయ్యారు, గల్లంతైన వారిలో ఎవరు బ్రతికున్నారన్న దానికి సంబంధించినటువంటి జాబితా తీస్తున్నారు. అయితే మొత్తం అంతా కూడా 320 మంది భారతీయులంతా చిక్కుకున్నటువంటి నేపథ్యంలో 96 మందిని కాపాడమన్నటువంటి నేపథ్యంలో వెళ్లిన వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారన్నటువంటి ఆశ వారి వారి కుటుంబాల్లో నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఇంకొక మరో 48 గంటల వరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే దినకర్, థ్యాంక్ యూ.